హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ దాని వెనుక ఉన్న స్పయింగ్ మర్మాలు మీకు తెలియజేసేటందుకు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. 2 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి మిస్టర్ స్టాలిన్, ఇతడు ముఖ్యమంత్రి కొడుకుగా ఉండగా, అంటే కరుణానిధి కొడుకుగా ఉండగా ఇతడి మీద కొన్ని రేప్ కేసులు కూడా ఉన్నాయి. అంతా చలాయించుకున్నాడు కూడా. ఇప్పుడు అతడి కుమారుడు ఏదో సినిమా హీరో కూడా తండ్రి పరపతితో ఉపయోగించుకుంటున్నాడు. అతడు ఏదో వాగితే గుడిమెట్ల దగ్గర అతడి ముఖం ఉన్న డోర్ మ్యాట్స్ వేయడం కూడా చూశాను. నేనైతే తొక్కలేదు, వాడి పాపను వాడు పోతాడనిపించింది. అలా ఆ స్టాలిన్ అన్నవాడు సౌత్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నిటితో ఒక గ్రూప్, ఒక నెక్స్ట్ మంత్ ఇయర్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అన్నామలై కొంచెం భయపడుతున్నాడని వింటున్నాము భాజపా వాడు. సో ఇతడు భాష అనేటటువంటి ఒక రచ్చని తీసుకొని, దీని గురించి పివి నరసింహారావు గారు తన లోపలి మనిషిలో కూడా రాశారండి. పెళ్ళికి ఒక ఎంపీ పెళ్ళికి వెళ్తే కూడా దాని మీద హిందీని మా మీద రుద్దుతున్నారంటూ గొడవకి ప్రయత్నించినటువంటి తమిళులు అక్కడ బిర్జు మహారాజు యొక్క ఆ నాట్యాన్ని చూసి పరవశించిపోయి వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. అది కళకు ఉండేటటువంటి గొప్పదనం అంటూ ఆయన రాశారు కూడా. అప్పటి నుంచే ఉంది, మేము ద్రావిడులం, వాళ్ళ ఆర్యులు, వాళ్ళు మా మీద రుద్దుతున్నారు. ఏం లేదు, విభజించి పాలించు, తగాదాలు పెట్టి కెరీర్ గడుపుకో అన్న సూత్రాన్ని పాటించేవాళ్ళు. వీళ్ళంతా కలిసి మిగతా వాళ్ళకి మామూలు ఇన్విటేషన్, బట్ జగన్కైతే స్వయంగా స్టాలిన్ ఫోన్ చేసి మరీ పిలిచాడు. అయినా జగన్ వెళ్ళలేదు. ఇది తప్పు అని కొంతమంది వైసీపీ వాళ్ళు అనడం కూడా చూశాను. కానీ నేనైతే వెళ్లకుండా ఉండడమే కరెక్ట్ అంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డితో సహా వెళ్ళినట్టున్నారు. కర్ణాటక, కేరళ అందరూ అక్కడేదో గుమిగూడి, ఇదేంటంటే వాజ్పేయి తర్వాత ప్లాన్ ఏ సోనియా ఎలియాస్ యాంటోనియో మైనో, ది బార్ గర్ల్, ది బాండ్ స్పై, ఆ శాల్తీతో 10 ఏళ్ళు చేశారు. రెండోసారికే అయిపోతుంది శాల్తీ అని ట్యాంపర్తో గెలుచుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత 10 ఏళ్ళు ప్లాన్ బి మిస్టర్ మోడీ, ఇతడితో 10 ఏళ్ళు, మూడోసారికైతే ట్యాంపరే గతి. నమ్మట్లేదు జనాలు. ఇక ప్లాన్ సి అన్నమాట ఇది. వీళ్ళంతా థర్డ్ ఫ్రంట్. నిజానికి థర్డ్ ఫ్రంట్ పెట్టు అని జగన్కి ఒక్కసారి సలహా ఇచ్చాను కూడా నేను ఒక షార్ట్లో. కానీ తను లీడ్ చేస్తూ, ఎవడో లీడ్ చేస్తే కాదు. ఈ స్టాలిన్ అన్నవాడు రాజీవ్ హత్య విషయంలో ఇతడి తండ్రి కరుణానిధి 4 అధికారిక పెళ్ళాలు, ఇక లెక్క లేకుండా ఉంపుడు గత్తెలు, ఏ కొడుకు ఎవరికి పుట్టాడో వాడికి కూడా గుర్తుండదు. ఇదే మాట రాశాను నేను నా అమ్మ ఒడిలో. పివి నరసింహారావు, రామోజీ, మా కథ అనే లేబుల్ కింద ఉన్న అమ్మ ఒడి పోస్టుల్లో భారతదేశం మీద రాజకీయం ద్వారా సుదీర్ఘ కుట్ర అని రాసి దాదాపు 83 చాలా లాంగ్ టెక్స్ట్ పోస్టులు. వాటిల్లో చివరికి వచ్చేసరికి ఇక ఇది రాజీవ్ గాంధీ హత్యకు ముడిపడి ఉంది. రాజీవ్ గాంధీ హత్య విషయంలో నేను 4 దుష్ట చతుష్టయము అంటూ పివి నరసింహారావు గారికి ఇచ్చినటువంటి ఆ రహస్య ఫిర్యాదులో ఇచ్చాను, ఆ ఫీలర్లో. ఆ 4 ఎవరంటే, ఒకడు విపి సింగు, ఇంకోడు కరుణానిధి, ఒకడు డ్రామోజీ, ఇంకోడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అప్పటికి అద్వానీ గురించి అంత స్పష్టత లేదు నాకు గుర్తుండి వీళ్ళ 4. ఆ 4లో గట్టిగా గుర్తుందైతే కరుణానిధి. వీడు ముల్లేతీవు గుహల దగ్గర పెద్ద పులి, బిగ్ టైగర్, పెప్పర్ పులి, డ్రామోజీ గడిచిన బిరుదు ఇప్పుడు చంబాకి ఇచ్చిన ఈజనరీ బిరుదులాగా. ఏ పాట ఈజనరీనో చూస్తూనే ఉన్నారు కదా. అప్పుడు ఆ ఎల్టీటీ లిబరేషన్ తమిళ్ సంథింగ్, ఆ ఎల్టీటీఈకి చీఫ్ అన్నమాట. వాడు చేసేది గెరిల్లా యుద్ధం, లేదా సొంత దేశం తమిళ దేశం సింహాళాల్లో చీల్చడం కోసం చేశాడు.
వాడిని పట్టుకొని లోపలేసాకే ముల్లెతీవు గుహల్లో ఉన్నాడు, మేము వాడిని పట్టుకోబోతున్నాం, ఇది యుద్ధం అంటూ పిక్చర్ ఇచ్చారు. అప్పుడు మహేంద్ర రాజపక్సే ఉన్నాడు లంక అధ్యక్షుడిగా. ఈ రోజు రోజుకి ముల్లెతీవు దగ్గరికి మేము మా సైనికులు వెళ్తున్నారు అంటూ వరుస ప్రకటనలు అప్పుడే రాశాను నేను అమ్మ ఒడిలో. వేలుపిళ్ళై ప్రభాకర్ అని పట్టుబడితే ఎవరికి నష్టం ఎవరికి కష్టం అని. అప్పటికి రాజీవ్ గాంధీ హత్య విషయంలో వీళ్ళు మొత్తం ఇరుక్కొని ఉన్నారు. దానికి ప్రోద్బలి లోపలే నుండి ఇందిర హత్య, అంతకంటే ముందు సంజయ్ హత్య, తర్వాత ఇందిర హత్య, తర్వాత రాజీవ్ హత్య. ఈ లోపల నుండి చక్రం తిప్పింది ఆ బాండ్ స్పై ప్లాంటర్. అక్కడ ఇటలీ నుండి వయా లండన్ ఇండియాకి దిగుమతి అయినటువంటి స్పై అని. అప్పటికైతే ఆ శాల్తీని ఉటంకించలేదు, ఈ నలుగురిని ఉటంకించాను. ఈ వీడు ఆ కరుణానిధి, ఆ రాజీవ్ గాంధీ హంతకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ పట్టుబడతాడన్నప్పుడు కూలర్ ఇటొక కూలర్ పెట్టుకుని మండు వేసవిలో నిరాహార దీక్ష కూడా చేశాడు. ఓపెన్ ఎయిర్ చెట్టు కింద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, వేలుపిళ్ళై ప్రభాకరన్ని పట్టుకోకూడదు అని. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ లంక చుట్టూ తిరిగాయి, రాజపక్సే చుట్టూ తిరిగాయి. రాజపక్సే అన్నాడు కూడా. అందున సిఐఏ కంటే ఎక్కువ హడావుడి కంగారు పడ్డాడు బ్రిటన్ వాడు. దాన్ని పుల్లయ్య వారం అని డ్రామోజీనే రాసుకున్నాడు. అంతగా అందరూ తిరుగుతుంటే రాజపక్సే అన్నాడు కూడా, ఇన్నాళ్ళు ఆ వేలుపిళ్ళై ప్రభాకర్ అన్న వాడి టెర్రరిస్టులు మా దేశపు తమిళుల్ని సింహళీయుల్ని కూడా నరమేధం చేసినప్పుడు మీ అందరికీ నోళ్లు పెగల్లేదేమి అని అడిగాడు. అంతగా ఆ కరుణానిధి అన్నవాడు పరమ దేశద్రోహి, వాళ్ళ తమిళులకు కూడా ద్రోహి. వాడికి కెరియర్ కోసం ఏమైనా చేసినా బేకార్లు. ఇదిగో ఈ చంబాలంటే బేకార్లే కదా. డ్రామోజీ గాడి గూఢచర్య వలయంలో ఉన్న ప్రతి పుస అలాంటిదే. స్వార్థం తప్ప అసలు పరహితమే ఉండదు, ఇక దేశహితమే ఉంటుంది. అలాంటి వాడి కొడుకు వీడు. అందుకని ప్లాన్ ఏ పనికి రాలేదు మైను, ప్లాన్ బి పనికి రాలేదు మోడీ, ఇప్పుడు ప్లాన్ సి. ఓరి నకిలీ కణిక గూఢచర్య వలయమా, సిఐఏతో కలిపి గుదిగుచ్చబడినటువంటి దండ ఇప్పుడు డ్రామోజీ సీట్లోకి అనివార్యమై ప్రమోట్ అయ్యి ఏడుస్తున్న ఇజనరీ చెంబా. చెప్తున్నాను చూసుకోండి. ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ ఈ, ప్లాన్ ఎఫ్ అప్ టు ప్లాన్ జడ్. ఇంకా దానికి ప్లాన్ Z1, Z2, Z3, Z100 దాకా చేసుకోండి, ఏమీ లాభం ఉండదు. కాలం తిరగబడిందిరా. అది 32 ఏళ్ల మా యుద్ధం. ఓపికతో మెదళ్లను ఉపయోగించుకుంటూ ఎన్ని ఓటమి దెబ్బలు తిన్నామో, ఎన్ని అవమానాలు తిన్నామో. జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ అయితే నిన్నటి మీ స్కిట్, అసెంబ్లీలో స్కిట్, ట్యాంపర్ అసెంబ్లీలో స్కిట్స్, ఇలాంటి వందలు వేల అవమానాలు. ఇదిగో ఇంత అనుభవం, తల పండిపోయేంత. పీవీజీనైతే పార్థివ దేహాన్ని కూడా అవమానించినంత కిరాతకత్వం, అమానుషత్వం, కుసంస్కారం, సభ్యత, సంస్కారం మీ వలయానికే లేదు, మీ గూఢచర్యానికే తెలియదు, మీ డ్రామోజీ గడికే తెలియదు. కాబట్టి ఏమి చేసినా లాభం ఉండదురా. కాబట్టి జగన్ ఈ ప్లాన్ సి స్టాలిన్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా రాష్ట్రాలన్నీ పోయి అక్కడ నెత్తి నోరు బాదుకున్నా నథింగ్ విల్ హ్యాపన్. వీ వోంట్ ఎంటర్టైన్ ప్లాన్ సి అప్ టు ప్లాన్ జెడ్, అప్ టు ప్లాన్ Z100. దట్స్ ఆల్. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఆస్క్ యువర్ నారాయిస్ట్ ఆల్సో. And very particularly you have to ask to check himself to your son. మందలదిరి మందబుద్ధి, నాలుక మందమే, బుద్ధి మందమే. రచయిత కదా రెడ్ బుక్కి, అతగాడికి కాస్త ఇంగిత జ్ఞానం తెలుసుకోమని చెప్పు. లేకపోతే నీ కర్మని ఇది అనుభవిస్తూనే ఉన్నావు కదా. దట్స్ ఆల్. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో.
టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. భావితరాల భద్రత కోసం, మానవతా ధర్మం తిరిగి ప్రపంచానికి గుర్తు రావడం కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. అందులో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్యులందరినీ కులమతాలకు అతీతంగా, రాజకీయాలకి అతీతంగా ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీపుత్రులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.